దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. కూడి వచ్చిన మీకు అందరికీ యేసు ప్రభు నామమున నా యొక్క హృదయపూర్వక వందనాలు, శుభం తెలియజేస్తున్నాను. మరొకసారి మరొక వాక్యంతో మీ ముందుకు వచ్చేటువంటి కృపా దేవుడు అనుగ్రహించాడు. దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి స్తుతి కలుగును గాక. మరలా మమ్మల్ని ప్రోత్సాహపరిచినటువంటి ప్రభుదాసయ్య గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ మా కుటుంబం తరపున, మా తరపున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట చాలు. ఒక్క నిమిషం. నాకు బాగా ఇష్టమైనటువంటి వాక్య భాగం, వాక్య భాగం. యేసుక్రీస్తు ప్రభుల వారు బాప్తిస్మం తీసుకున్న తర్వాత జరిగినటువంటి గొప్ప సంఘటన ఏంటిదేంటి? పరిశుద్ధాత్మ ప్రభుల వారి మీదకి దిగి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ యేసు ప్రభుల వారిని ఎక్కడికి నడిపించారు అంటే అరణ్యములోనికి నడిపించారు. ఈ వాక్య భాగం చదివినప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకు అంటే పరిశుద్ధాత్మ చేత ఏ వ్యక్తి అయినా నింపబడితే నంబర్ 1, పరిశుద్ధాత్మతో నడిపింపబడితే నంబర్ 2, పరిశుద్ధాత్మ వలన అభిషేకించబడితే నంబర్ 3, పరిశుద్ధాత్మ సహాయము వలన జీవితం సాగింపగలిగితే జరిగేటువంటి మొట్టమొదటి విషయం ఏంటిదంటే, యేసుక్రీస్తు ప్రభుల వారిని అరణ్యములోనికి పరిశుద్ధాత్మ ఎందుకు తీసుకొని వెళ్ళారు అంటే, యేసుక్రీస్తుల వారికి విరోధంగా ఉన్నటువంటి వ్యక్తి సాతాను అక్కడ అరణ్యములో ఉన్నాడు. అరణ్యములో ఉన్నటువంటి సాతాను యేసుక్రీస్తుల వారిపై అనేక వ్యతిరేక కార్యాలు చేయడానికి, ఆయన యొక్క పరిశుద్ధతను డిస్టర్బెన్స్ చేయడానికి, లేదా యేసు ప్రభుల వారిని నానా రకాలుగా ఇబ్బంది పరచని కొరకు, శ్రమల పాలు చేయని కొరకు కనిపెట్టి కాచుకొని అరణ్యములో దుష్టుడైన సాతాను అక్కడ ఉన్నాడు. యేసు ప్రభుల వారు బాప్తిస్మం తీసుకొని యోర్దాను నది ఒడ్డున నిలిచి నీళ్ళకెళ్ళి బాప్తిస్మం తీసుకొని బయటికి వచ్చి అక్కడ ఒడ్డున ఉన్నారు. అయితే ఇవి పరిశుద్ధాత్మ ఏం చేశారంటే, పరిశుద్ధాత్మ చేసినటువంటి పని ఏంటిది అంటే, యేసు ప్రభుల వారి మీదికి రాబోతున్నటువంటి పరిశాన్లన్నీ పరిశుద్ధాత్మకు తెలుసు. కాబట్టి పరిశుద్ధాత్మ ఏం చేశారంటే, పరిశాన్లు ప్రభుల వారి మీదికి రాకముందే ప్రభుల వారిని పరిశాన్ల మీదికి అరణ్యములోనికి తీసుకొని వెళ్ళారు. మొదటి విషయం ఇది నాకు బాగా నచ్చిన విషయం. పరిశుద్ధాత్మ అంటే నాకు చాలా ఇష్టం. అయితే పరిశుద్ధాత్మ చేసేటువంటి మొట్టమొదటి పని ఏంటిది అంటే, యేసు ప్రభుల వారిని పరిశుద్ధాత్మ ఎంతో ప్రేమించారు. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ యేసు ప్రభుల వారిని ప్రేమించాడు కాబట్టి యేసు ప్రభుల వారి మీదికి వచ్చేటువంటి సమస్యలు అక్కడ ఉన్నాయి కాబట్టి ఆ సమస్యలు యేసు ప్రభుల వారి మీదికి వచ్చేదాకా యేసు ప్రభుల వారిని ప్రేమించిన పరిశుద్ధాత్మ చూస్తూ ఊరుకోలేదు. ప్రేమించాడు కాబట్టి ఈ పరిశుద్ధాత్మే ప్రభుల వారిని ఎక్కడికి? సాతాను దగ్గరికి తీసుకెళ్ళి చెప్పాడు, ఇదిగో ఈ సాతానే నీకు విరోధంగా చేయబోతున్నాడు, కాబట్టి నీవే అక్కడ సాతాను యొక్క ప్రతి ప్రయత్నమును చిన్నాభిన్నం చేసి ఓడించాలి అని చెప్పి పరిశుద్ధాత్మ నడిపింపు జరిగింది. అయితే పరిశుద్ధాత్మ మన జీవితములో పనిచేస్తే మన మీదికి రాగలిగే ప్రతి పరిశాను మన మీదికి రాకముందే మనలనే పరిశాను మీదికి నడిపించి పరిశాన్ను మన కాళ్ళ కింద ఓడింప చేస్తాడు పరిశుద్ధాత్మ. అందుకే యుద్ధ శూరుడు అని చెప్పి పరిశుద్ధాత్మకు ఒక పేరుంది. చాలా మంది జీవితాలలో
కష్టాలు వాళ్ళ మీద పడ్డ తర్వాత వాళ్ళు కన్నీటి ప్రార్థనలు చేయడం ప్రారంభమవుతాయి. కానీ అది పరిశుద్ధాత్మ అభిషేకం పొందని వ్యక్తికి ఆ రకంగా జరగచ్చు. ఎగ్జాంపుల్ అయితే పరిశుద్ధాత్మ అభిషేకం పొందని వ్యక్తికి సమస్య మీదికి వచ్చినాక అర్థమవుతుంది, సమస్యలు తాకినాక వారికి అర్థమవుతుంది. సమస్యల్లో పడ్డ తర్వాత వాళ్ళు ఉపవాసాలు చేయడం, కన్నీరు గార్చడం, తర్వాత చర్చికి వెళ్ళడం, లేకపోతే ప్రార్థనలు చేయించుకోవడం తాకిన తర్వాత వారు ప్రయత్నాలు చేస్తారు. కానీ పరిశుద్ధాత్మ అభిషేకం పొందినటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో టర్నింగ్ రివర్స్ పాయింట్ ఎట్లుందో తెలుసా? పాయింట్, నీ మీదికి వచ్చే సమస్య అది కిలోమీటరు దూరమున ఉండగానే నీవే దాని మీదికి వెళ్ళి దాన్ని అనగదొక్కాలి. అది పరిశుద్ధాత్మ యొక్క నియమం అయి ఉన్నది, పరిశుద్ధాత్మ యొక్క పద్ధతి అయి ఉన్నది, పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ అయి ఉన్నది. అందుకే అన్నాడు, ఈ లోకములో ఉన్నవాని కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. నీ పరిశాను నీకు గొప్పదనిపిస్తుంది కావచ్చు, కానీ నిన్ను ప్రేమించి నీపైన, నీలో, నీతో, నీ పక్షముగా ఉండే పరిశుద్ధాత్మకు గొప్పది కాదు. తనకు తెలుసు ముందు. పరిశుద్ధాత్మ అభిషేకము పొందిన వ్యక్తి సమస్తమును గ్రహించగలుగుతాడు, అది ముందే గ్రహించగలుగుతాడు. యేసు ప్రభుల వారిని ఎక్కడికి తీసుకెళ్ళాడు? అరణ్యములోనికి. అరణ్యములో ఎవరున్నారు? యేసు ప్రభుల వారికి ఈ లోకానికి విరోధంగా చెడును, కీడును, లేకపోతే నష్టాలను, కష్టాలను, కన్నీళ్లను, వేదనలను, పాప శాపములను కలిగించేటువంటి సాతాను అక్కడ ఉండి చేస్తున్నాడు. కాబట్టి ఆ సాతాను యొక్క క్రియలు ఇంకా మన మీదికి రాకముందు, ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని తాకక ముందే పరిశుద్ధాత్మ ఎంత సురుకుగా పనిచేశాడు చూడు. ఎక్కడికి తీసుకెళ్ళాడు? అరణ్యంలోనికి. సరే, ఓకే. అరణ్యంలోనికి తీసుకెళ్ళిన తర్వాత ఇంకొక గొప్ప స్పీడ్ పని ఉంది అక్కడ. ఏం చేశాడు పరిశుద్ధాత్మ? అన్నం పెట్టి బలాన్ని ఇవ్వలేదు, ఫస్ట్ ఉపవాసం ఇచ్చాడు. ఉపవాసం ఉండు, ఎందుకంటే నీ విరోధిని నువ్వు జయించాలి అంటే నీలో ఆకలి అనేది ఇంపార్టెంట్. నీ ఆకలి అనేది కొంతవరకు నిన్ను ఇబ్బంది పెడితే అప్పుడు అర్థమవుతుంది అని. రెండో విషయం ఏంటిదంటే, మొదటిది ఏంటిదంటే, రానయున్న సమస్య నీ మీదికి రాక ముందే సమస్య మీదికి నిన్ను నడిపిస్తాడు పరిశుద్ధాత్మ. యేసు ప్రభుల వారిని నడిపించాడు. అదే రకంగా సమస్యను అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత రెండో ట్రైనింగ్ ఏంటిది అంటే, నీవు కాస్త శారీరకంగా బలహీనంగా అవుతావు, ఆత్మలో బలం పొందుతావు. 40 దినములు ఉపవాసం ఉండడం జరిగింది. ఆ ఉపవాసము ఒక విషయం చెప్తాను, మానవ రీతిలో యుద్ధం జరగాలి అంటే బలంగా ఉండాలి. శరీరం బలంగా ఉంటే ఎదుటి వ్యక్తిని గెలుస్తావు. కానీ ఇక్కడ ఉన్నటువంటి యుద్ధం ఏంటిదంటే, శారీరకంగా బలహీనమై ఆత్మరకంగా బలము పొందితే, ఇదే మాటలో బైబిల్ ఇంకొక రాయబడి ఉన్నది, ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వచ్చెను ప్రభు అయిన యేసుక్రీస్తుల వారని రాయబడి ఉంది. ఉపవాసం ఉండడంలో అక్కడ స్టార్ట్ అయింది సేవ. మొట్టమొదటి సేవ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? నేను ఇప్పుడు క్వశ్చన్ చేసి అడుగుతున్నా, మొట్టమొదటి సేవ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఇదిగో, నీ మీదికి రాబోయే ప్రతి ఆటంకాల మీదికి నువ్వు ఆత్మచేత నడిపింపబడ్డప్పుడు, ఆ నీ మీదికి వచ్చే ఆటంకాలను నువ్వు మొట్టమొదటిగా చిన్న భిన్నం చేసి యేసు నామమున, అందుకే అంటాడు యేసు ప్రభుల వారు, మొదట బలవంతుడైన వాణ్ణి బంధించని ఎడలా వాని ఇల్లు ఏ రకంగా దోచుకుందువు అని. అయితే మొదట బలవంతుడైన వాణ్ణి బంధించాలి. మొదట శరీర క్రియలు లేపి నిన్ను డిస్టర్బెన్స్ చేసేటువంటి ఆ మొదటి డిస్టర్బెన్స్ని కలగచేసే సాతాను యొక్క బలమును నీవు బంధించి ఆ బలమును ఓడిస్తే ఆ తర్వాత విజయం నీదవుతుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు అరణ్యములోనికి వెళ్ళి అక్కడ చేసిన మొట్టమొదటి సేవ
బాప్తిస్మం తీసుకున్న తర్వాత మొట్టమొదటి సేవ ఏంటంటే విరోధి యొక్క బలమును అణిచివేశాడు. విరోధి యొక్క, అందుకే అంటాడు, ఇంకొక మాట ఏం రాయబడిన తెలుసా, ఇంటి యజమానుని బంధించినట్లయితే ఆ ఇల్లంతా దోసుకునవచ్చు. ఇంటి యజమాని బంధించకపోతే ఆ ఇంట్లోకి వెళ్ళి ఒక సామాను కూడా తీసుకోలేవు. ఎందుకంటే ఇంటి యజమాని బలవంతుడైతే నిన్ను దొరకబట్టి కట్టేస్తాడు. కాబట్టి మొట్టమొదటిగా యేసు ప్రభుల వారు చేసినటువంటి పనిలో, యేసు ప్రభుల వారిని పరిశుద్ధాత్మ చేపించినటువంటి పని ఏంటిది అంటే విరోధి యొక్క ఆటంకాలను మొదటి ఆ పడగొట్టే టైములో ఆకలితో పడగొట్టబడ్డది. ఏ రకంగా పడగొట్టబడ్డది? ఆకలితో పడగొట్టబడ్డది. ఆకలి అవుతున్నది, ప్రభుల వారి లోపల ఆకలి అవుతూ ఉన్నది. సాతాను యొక్క ప్రతి వ్యతిరేక ప్రయత్నములన్నీ చిన్న భిన్నములు అయిపోయి, డిస్టర్బెన్స్ అయిపోయి అవి ఓడిపోతున్నాయి. వ్యతిరేక క్రియలన్నీ అక్కడ లయమైపోతూ ఉన్నాయి. లయమైపోయిన తర్వాత మొదట బలవంతుణ్ణి, అపవాది యొక్క క్రియలను నాశనం చేశాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆ తర్వాత ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళి అక్కడ స్టార్ట్ చేశాడు. ఏమని? కుంటోళ్లకు కాళ్ళు ఇవ్వడం, గుడ్డోళ్లకు చూపును, కుష్టి వాళ్ళ కుష్టి రోగమును బాగు చేయడం, ఆ తర్వాత నీళ్ళ మీద నడవడం, ఆ తర్వాత రొట్టెలు చేపలు పంచిపెట్టడం, ఆ తర్వాత బోధించడం, ఆ తర్వాత చనిపోయిన లాజరును తిరిగి లేపడం. అయితే ఇవన్నిటి వెనుకాల ఉన్నటువంటి హిస్టరీ ఏంటిది అంటే ఆత్మచేత అరణ్యములోనికి వెళ్ళి అక్కడ ఆటంకపరుచువాని యొక్క ఆటంకములను పడద్రోసి కూలగొట్టి వాటిని విరిచివేసి ఆ తర్వాత బలముతో ప్రజల్లోనికి వచ్చి అనేక సూచక క్రియలు, అద్భుతాలు, మహత్కార్యములు చేసి యేసు క్రీస్తు ప్రభుల వారు దేవుని కుమారుడని నిరూపించుకున్నాడు. ఆ తర్వాత ఆకలితో స్టార్ట్ అయిన పరిచర్య ఎక్కడి దాకా వెళ్ళింది? యేసు ప్రభుల వారి యొక్క పరిచర్య ఆకలితో స్టార్ట్ అయింది. ముగింపు ఎక్కడైందో తెలుసా? ముగింపు గురించి ఒక మాట చెప్తా, నేను ఇంకా ప్రసంగిస్తాను. ఆకలితో స్టార్ట్ అయింది సేవ, ధూపతో ముగించబడ్డది సేవ. ఒకసారి వాక్యం చదువు. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. నేను దప్పిగొనుచున్నాను అనెను. దప్పి అనగా ధూప. ఈ రెండు విషయాలను గురించి చెప్తాను. మొట్టమొదటిసారిగా సేవ స్టార్ట్ అయింది ఎక్కడ అంటే అరణ్యములో. అది ఆకలితో స్టార్ట్ అయింది. ఆకలితో అరణ్యములో స్టార్ట్ అయిన సేవ కొనసాగుతూ ఎక్కడి వరకు వెళ్ళింది? భూమికి ఆకాశానికి మధ్యలో గొల్గొతా కొండ, ఆ కొండ పైన సిలువలో ఏం జరుగుతుంది? భూమికి ఆకాశానికి మధ్యలో సిలువలో వేలాడుతూ చెప్పిన మాట ఏంటిదంటే ఆ ధూపతోటి ఏం జరిగింది? నీకు ఇంకొక విషయం చెప్తా. ధూప ఎప్పుడైనా తీరుతుందా? ధూప ఇప్పుడు నువ్వు నీళ్ళు తాగితే మళ్ళీ క్షణానికి ధూప అవుతుంది. ఇప్పుడు నీళ్ళు తాగితే మళ్ళీ క్షణానికి ధూప అవుతుంది. ఇప్పుడు జ్యూస్ తాగితే మళ్ళీ క్షణానికి నీకు దాహం తీరాలడానికి మళ్ళీ కావాలి. ఆరని ధూపతో ఏమన్నాడు? నాకు దాహం వేస్తుంది. ఒక విషయం ఒకసారి రికవర్ చేసుకుని కొరకు మొదటి నుండి మరొక 2 పాయింట్స్ చెప్పాలి. ఆకలితో ఏదైనా స్టార్ట్ చేసే ప్రతి వ్యక్తి కడుపు నిండా తిని స్టార్ట్ చేస్తారా? ఆకలితో స్టార్ట్ చేస్తారా? వేరే పనులైతేనేమో అన్నం తిని టిఫిన్ చేసి ఏదైనా మంచి తిన్న తర్వాత స్టార్ట్ చేస్తారు. కానీ ఆత్మల సంపాదన, దేవుని రాజ్యము కట్టబడుట,
ఆత్మలను సంపాదించట కొరకు ఆకలితో స్టార్ట్ అయింది. ఆ ఆకలి కూడా ఎక్కడ స్టార్ట్ అయింది అంటే అది మనుషుల మధ్యలో కాదు, అది అరణ్యములో స్టార్ట్ అయింది. అరణ్యములో కూడా అది ఎక్కడ అంటే పక్క వ్యతిరేకించే అటువంటి రక్షణ కార్యములు జరగకుండా పోరాడే సాతాను ఉన్న ప్లేసుల్నే ఆకలితో స్టార్ట్ చేశారు. ఓకే, ఇంతవరకు ఈ భూమి ఆకాశములకు మధ్యలో సిలువలో వేలాడుతూ చెప్పిన సమాప్తమైనది, ధూపైతుంది. ధూప, ఇంకేమి ధూప? ఇంకా ఆత్మలను సంపాదించాలి, ఇంకా దేవుని రాజ్యము కట్టబడాలి, ఇంకా ఆత్మలను సంపాదించాలి, అనేకులకు ఇంకా రక్షణను గూర్చిన సువార్త ప్రకటించాలి అన్న ధూప, అనేకులకు మంచి మార్గము, పరలోక రాజ్యమును గురించినటువంటి విషయాలు చెప్పాలన్న ధూప, ఇతరులకు మేలు చేయాలన్న ధూప, ఇతరులకు సహాయము చేయాలన్న ధూప. ధూపతో చెప్తా ఉన్నాడు. ఆకలితో సేవను ప్రారంభించి ధూపై చెప్తా ఉన్నాడు. నాకు దాహం సేవ. ఈ రోజుల్లో కొంతమందికి ఉపవాసాలు చేయడం అంటే చాలా కష్టం. ఉపవాసం చేసడం అంటే చాలా కష్టం. యేసు ప్రభుల వారు 40 దినములు ఉపవాసంతో స్టార్ట్ అయింది. ఆకలితో స్టార్ట్ అయిన సేవ ధూపతో ముగించబడ్డది. సరే, ధూపతో ముగించబడ్డది. ఆ ధూప ఈరోజు ఆత్మలను రక్షించాలన్న ఆకలి ధూప మనలో ఉన్నట్లయితే మనము అనేక సంఘాలు స్థాపించవచ్చు. సరే, నేను పరిశుద్ధాత్మను గురించి ఇంక కొన్ని విషయాలు నేను చెప్పాలి అనుకుంటున్నాను. ఎవరి జీవితంలోనైతే పరిశుద్ధాత్మ బలముగా పనిచేస్తారో వాళ్ళు సమస్యలు వాళ్ళకు రావు అని చెప్పడం లేదు, కానీ సమస్యల మీద వాళ్ళు రోజు నడుస్తూ ఉంటారు. పరిశుద్ధాత్మ అభిషేకం లేని వారు కొంతవరకు సమస్యల క్రింద కృంగుతూ ఉంటారు. నువ్వు ఇలా కృంగుతూ ఉన్నావంటే పరిశుద్ధాత్మ యొక్క వర్కౌట్ నీలో కొంచెం తక్కువగా జరుగుతుంది అని అర్థం. మొత్తమే నీకు పరిశుద్ధాత్మ అభిషేకం లేదు అని నేను అనడం లేదు. పరిశుద్ధాత్మ అభిషేకం కొంచెం తక్కువగా నీవు అనుభవిస్తున్నావు అని అర్థం. ఆ తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్నవారు ఏమి రాయబడి ఉన్నది అంటే ముందే గ్రహించగలుగుతారు. నేను చేయబోవు సంగతులు అబ్రహామునకు దాచదనా. పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన వ్యక్తి జీవితం పైకి వచ్చే ప్రతి సమస్య పరిశుద్ధాత్మకు తెలుస్తుంది, పరిశుద్ధాత్మ తనకు చెప్తాడు. ఒకటి, పరిశుద్ధాత్మ యొక్క స్వరము విని జీవితం సాగిస్తున్నప్పుడు ప్రతి సమస్య మీద నీకు విజయం కలుగుతుంది. నేను సూటిగా ఒక క్వశ్చన్ అడుగుతా, సమస్య నిన్ను నలిపివేస్తుందా, నీవు సమస్యను నలిపివేస్తున్నావు? ఇదిగో కొంతమంది అంటారు, బ్రదర్ మనకు శ్రమలు రాక తప్పవు కదా, మనము శ్రమను అనుభవించవలసిందే కదా. ఓకే, రైట్, సరే, శ్రమను నీవు అనుభవించమనలేదు, శ్రమను నీవు దానిపైన నీవు విజయం పొందు. ఏమన్నాడు అంటే సమాధానకర్తయగు దేవుడు శీఘ్రముగా నీ పాదముల కింద సాతానును చితక తొక్కించి ఉన్నాడు అని రాయబడి ఉంది. పరిశుద్ధాత్మ అభిషేకం. పరిశుద్ధాత్మ గురించి నేను హిబ్రూ గ్రీక్ భాషలలో ఉన్న కొన్ని పేర్లు నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. పరిశుద్ధాత్మను రువాహు అంటారు, పరిశుద్ధాత్మను నేయుమా అంటారు, పరిశుద్ధాత్మను నెప్నుమా అంటారు, పరిశుద్ధాత్మను హోలీ స్పిరిట్ అంటారు, పరిశుద్ధాత్మ అంటారు, పవిత్రాత్మ అంటారు. పరిశుద్ధాత్మ ఒకరి జీవితములో పనిచేసినప్పుడు వారిలో కలిగేటువంటి మొట్టమొదటి యొక్క సిగ్నల్స్ ఏంటిదో నేను తెలియచేయాలనుకుంటున్నాను. పరిశుద్ధాత్మ ఎవరి జీవితంలోనైతే పనిచేస్తాడో వారిలో కనబడే మొట్టమొదటి యొక్క సిగ్నల్ ఏంటిదంటే, చాలామంది అంటారు ఏదో దయ్యాలు వెళ్ళిపోవడం. నీ నోటి నిండా
ఎప్పుడు చూసినా స్తుతి నీ నోటి నుండి బయటికి వెళ్తే అన్ఎక్స్పెక్టెడ్ కూడా పాటలు పాడుతా అంటారు యేసుప్రభు పాటలు. కీర్తన గ్రంథంలో ఉంది, నా నోరు దినమెల్లా నీ ప్రభావ వర్ణనను గురించి నిండి ఉన్నది. మొదటిది ఏంటిది అంటే నీ నోటి నిండా స్తుతి. రెండవదిగా నీవు అన్ఎక్స్పెక్టెడ్గా భాషలు మాట్లాడతావు. మూడవదిగా నీలో నుండి ఆయన కార్యములు బయలుదేరుతాడు. రువాహు చేసేటువంటి ఒక పని ఏంటిది అంటే అది చాలా స్పీడ్గా ఉన్నటువంటి వర్డ్. చాలా స్పీడ్గా నీ జీవితంలోనికి వచ్చేటువంటి ప్రతి పరీక్షను రువాహు ఎంత చక్కగా క్యాచ్ చేస్తాడంటే, అదిగో అక్కడ నుండి సమస్య వస్తుంది, నువ్వు సిద్ధపడు అంటాడు. మొదటి నడిపింది. లేదా నువ్వే అక్కడికి వా, ఆ సమస్యను అక్కడనే ఫినిష్ చేద్దాంపా అంటాడు. మూడోది ఏం చేస్తాడో తెలుసా, అక్కడ నుండి సమస్య వస్తుంది, ఇదిగో నీవు తండ్రి సన్నిధిలో మౌనముగా ఉండు అంటాడు. నాలుగోది ఏంటిదో తెలుసా, నువ్వు ఎదిరించు అంటాడు. ఐదోది ఏం చేస్తాడో తెలుసా, పరిశుద్ధాత్మ ఆయనే నీ పక్షముగా యుద్ధము చేపిస్తాడు. నీవు సైలెంట్ ఉండంగానే నిన్ను తీసుకెళ్ళడు, ఒక్కొక్కసారి నీవు ఆన్నే ఉండంగా నీ కొరకు వేరే వ్యక్తులను పంపుతాడు, పంపించి వాళ్ళతోటి యుద్ధం చేపిస్తాడు. ఇదేంది ఆ సమస్య నా సమస్య నేను చేయాలి కదా, నా దగ్గర రాకముందే ఎవరు వెళ్ళి నా సమస్యను పరిష్కరిస్తున్నారు ఏంది అని అనుకునేటువంటి పరిస్థితులు. పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి ఇంకొక విషయం ఏంటో తెలుసా, చాలా మంది ఈ రకంగా సమస్యలు వచ్చి తాకినాక గప్పుడు లేచి అయ్యో అయ్యో అని పరిశుద్ధాత్మ. ఈ వాక్యం చదివిన తర్వాత నాకు అనిపించింది, పరిశుద్ధాత్మలో ఉన్న సుగుణాలు ఏంటో తెలుసా, ఆయన వేటిని వినినో వాటిని అనగా సంభవింపబోవు సంగతులను నీకు తెలియచేయును. అనగా జరగబోయే సంగతులను నీకు తెలియచేయును. నీకు జరగబోయేటియే కాదు, నీ సేవలో ఏమి జరగబోతుందో నీకు తెలియచేస్తాడు, నీ కుటుంబానికి ఏమి జరగబోతుందో తెలియచేస్తాడు. ఒకసారి చూడు, ఏలీ కుటుంబానికి జరగబోయే సంగతులు సమూయేలుకు తెలియజేశాడా లేదా? అనగా ముందే చెప్పగలుగుతాడు ఆయన. అది నాకు బాగా ఇష్టం. జరిగినాక తెలుసుకోవడం ఏంది, జరిగినాక తెలుసుకోవడం సోమరుల పని. అది జరిగినాక తాకినాక అయ్యో తాకింది కదా. నీ కుటుంబానికైనా దేవుడు అన్నాడు నేను ఆశీర్వదించబోతున్నా, అది ముందే చెప్పిన తర్వాత దేవునిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ముందు చెప్పి చేయడమే ఆయనలో ఉన్నటువంటి గొప్ప. చెప్పకుండా ఏది చేయడు, ఏది చెప్పినా ఏది చేసినా చెప్పి చేస్తాడు. కానీ నేను జీవితాన్ని దీవించేది నీకు చెప్పే దీవిస్తాడు. ఒకవేళ నీకు ఏదైనా రావాలన్నా ముందే చెప్పి అది కూడా చెప్తాడు. కానీ మేలైనా చెప్తాడు, కీడైనా చెప్తాడు. ఆ మేలు కీడు చెప్పిన దాన్ని గ్రహించగలిగేటువంటి సహాయకుడు నువ్వు గ్రహించేలాగా చేసేది పరిశుద్ధాత్మ. ఈ రోజుల్లో గ్రహింపులేదు. అటువైపు దెబ్బ దాకించుకొని వస్తారు, ఇటువైపు దెబ్బ దాకించుకొని వస్తారు. మేలు చేయడానికి ఏం పోయి కీడు అనుభవించుకుంటూ వస్తారు. ఏంటిది అంటే యేసు ప్రభుల వారు వాళ్ళకు మేలు చేసి ఈయన కీడును అనుభవించింది కదా, అది కాదు. నీవు మేలు చేసి మేలు అనుభవించు. మేలు చేసి కీడు అనుభవించడం మంచిదే అని పేతురు పత్రికలో రాయబడి ఉంది. కానీ అది నీవు బాప్తిస్మం తీసుకున్నది మొదలుకొని పరలోక రాజ్యం చేరేదాకా నువ్వు మేలు చేసుకుంటే కీడు అనుభవించమని రాయబడి లేదు. అట్లా కాదు. పరిశుద్ధాత్మ అభిషేకము నీ మీద ఉంటే సమస్త కీడులు నీకు మేలులుగా మారుతూ ఉంటాయి. చాలా మందికి కీడులేముంది. మొన్న ఒకరు నా దగ్గర ఈ రకంగా చెప్పారు, బ్రదర్ నాకు చాలా శ్రమలు వచ్చినాయి, దేవుడు నాకు శ్రమలను గురించి చెప్పాడు. ఎప్పుడెప్పుడు శ్రమలు వచ్చినాయి? పోయిన 5 సంవత్సరాల క్రితం శ్రమలే, 6 సంవత్సరాల క్రితం శ్రమలే, 7 సంవత్సరాల క్రితం శ్రమలే, ఇప్పటి వరకు నేను ముసలోని అయినా ఇప్పటిదాకా నాకు శ్రమలే. అయితే దేవుడు నిన్ను పొద్దస్తమానం పుట్టింది మొదలుకుంటే నీ దేవుని రాజ్యం చేరేదాకా శ్రమలు అనుభవించమని నేను భూమి మీదకి పంపించాడా? ఒక్కసారైనా నీకు ఆశీర్వాదం ఇవ్వడా?
నీ శ్రమలను నీవు త్రింపి కొట్టేటువంటి సహాయకుడు పరిశుద్ధాత్మ. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. నీకు ఒక గొప్ప మర్మాన్ని చెప్తున్నాను. ఎండింగ్లో ఒక మర్మం చెప్తాను. అయ్యగారులు మాత్రమే ఇది పలుకుతారు, కానీ ఇంకెవరు పలుకుతారు. అది ప్రార్థన అంతా అయినాక, తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మీకు తోడై ఉండనుగా. అయితే తండ్రి అయిన దేవుని ప్రేమ ఇప్పుడు నెరవేరింది. యేసు ప్రభుల వారిని పంపించాడు. మనలను ప్రేమించి యేసు ప్రభుల వారిని పంపించాడు. ప్రేమ నెరవేరింది. యేసు ప్రభుల వారి కృప ఇప్పుడు నెరవేరింది. యేసు ప్రభుల వారు కలువరి శిలువలో ఉచితంగా మన కొరకు రక్తం కార్చాడు. ఇప్పుడు సహవాసం నెరవేరాలి. ఫెలోషిప్. జీసస్, హోలీ స్పిరిట్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ లైక్ ఫ్రెండ్ ఆర్ క్లోజ్ ఫ్రెండ్. అయితే సహవాసం అనేది ఎప్పుడు నెరవేరాలి? పరిశుద్ధాత్మతో నీకు సహవాసం ఉండాలి. పరిశుద్ధాత్మతో నీకు సహవాసమే కాదు, అన్యోన్య సహవాసం ఉండాలి. అన్యోన్య సహవాసమే కాదు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదువు. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, వినండి వినండి వినండి, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఆత్మయందు ఏ దయారసమైనను, ఆత్మయందు ఏ వాత్సల్యమైనను ఉన్నట్లయితే చాలు. ఒక్క నిమిషం. ఆత్మతో ఎన్నో సహవాసాలు ఉండాలి. నీకు ఒక విషయం చెప్తా, మర్మంలో ఒక గొప్ప మర్మం చెప్తున్నా. ఫిలిప్పు ఎన్నో సూచక్రియలు చేశాడు, ఎన్నో మహా అద్భుతాలు చేశాడు. కానీ ఫిలిప్పులో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ ఇంకొకరి మీదికి దిగిరాలేదు. ఇంకొకరి మీదికి దిగిరాని కొరకు పేతురును యోహాన్ను వాడుకున్నాడు. పేతురు యోహాను వచ్చి వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందారు. అదే ఫిలిప్పు సూచక్రియలు అద్భుతాలు చేసింది, కానీ వారి మీద చేతులుంచినప్పుడు వారు పరిశుద్ధాత్మ పొందేలాగా చేయలేదు. నీలో ఉన్న ఆత్మ ఇంకొకరి లోపలికి బదలయ్యేలాగున చేయగలిగే సహవాసం నీకు, నీలో ఉన్న ఆత్మకు, దేవునికి ఉండాలి. ఫిలిప్పు సూచక్రియల అద్భుతాలు చేసిండు, కానీ వెండి బంగారాలు తన యొక్క కానుకల్లో చూడలేదు తన సేవ జీవితం. పేతురు కాళ్ళకాడికి వెండి బంగారాలు వచ్చాయి. అంటే రాగలిగే సహవాసం ఒకటి, అద్భుతాలు చేయగలిగిన సహవాసం 2, తర్వాత తనలో ఉన్న ఆత్మ ఇంకొకరికి మీదికి అభిషేకము వెళ్ళగలిగేలాంటి సహవాసం. ఇట్లాంటి అనేక సహవాసాలు కలిగి ఉన్నాడు పేతురు గొప్ప. కొంతమంది ఒకటే కలిగి. అందుకే చెప్తా ఉన్నాడు, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఆత్మను దుఃఖపరిచినందుకు పేతురు ఓర్చుకోలేదు. ఏమన్నాడు తెలుసా? నువ్వు పరిశుద్ధాత్మను మోసపరుస్తున్నావు కాబట్టి ఫినిష్. ఎందుకు అంటే పరిశుద్ధాత్మని అంటే సహించేటువంటి విషయం లేనంతగా పరిశుద్ధాత్మతో అన్యోన్య సహవాసం కలిగి ఉన్నాడు. ఈ పరిశుద్ధాత్మతో సహవాసము కలిగి ఉండటంలో యేసు ప్రభుల వారు ఒక మాట అన్నారు, నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్నాను. ఆత్మను అప్పగించుకున్నటువంటి సహవాసం. ఆత్మలో అనేక సహవాసాలు ఉన్నాయి. యోబు గ్రంథంలో రాయబడిన 21వ అధ్యాయం 22వ వచనం అనుకుంటా, ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగుననే నీకు మేలు కలుగును. ఆత్మతో సహవాసం, ఆత్మతో సహవాసము కలిగి ఉంటా, ఆత్మతో అన్యోన్య సహవాసం కలిగి ఉంటా, ఆత్మతో అనేక రకాల సహవాసాలు కలిగి ఉండుట. నీలో నుండి జీవజల నదులు బయలుదేరును అనగా నీలో నుండి
పవరు బయటికి వెళ్ళగలిగేలాంటి సహవాసము కలిగి ఉంటా. కొంతమంది లోపల అట్లనే ఉంటుంది. నీకు ఉదాహరణకు ఒక మాట చెప్తాను. తల్లి గర్భంలో నుండి మొదలుకొని పరిశుద్ధాత్మతో నింపబడి పుట్టిన వ్యక్తి బాప్తిసం ఇచ్చి యోహాను ఒక అద్భుతం కూడా చేయలేదు. కానీ శాస్త్రంలోని పరిచయులను మాత్రం హెచ్చరించారు. ఏ సూచక్రియ చేయలేదు. అంతటి గొప్ప వ్యక్తి ఎవరు లేరని యేసుప్రభుల వారే పలికారు. కానీ అద్భుతాలు చేయలేదు. అదొక రకమైన సహవాసం. పాత నిబంధన గ్రంథంలో ఒకతను ఉంటాడు. అతని కళ్ళు పోయి ఉంటాయి. యారోబాము భార్య అతని దగ్గరికి వచ్చాడు. సమయంలో దేవుడే చెప్తాడు, ఇదిగో నీ దగ్గరికి మారువేషం వేసుకొని యారోబాము భార్య రా అనగా, కళ్ళు పోయినా ముసలితనం వచ్చినా దేవుని యొక్క స్వరము ఆత్మలో దేవుని స్వరమును గుర్తించగలిగేటువంటి సహవాసం ఆ దైవ. కాబట్టి సహవాసం గురించి వరుసగా ఒకటి, ఆయన స్వరము గుర్తించగలిగే సహవాసం, ఆయనతో అన్యోన్య సహవాసం, నీ పవర్ బయటికి వెళ్ళే సహవాసం. ఆయన నీ దగ్గరికి ఫలానా వ్యక్తిని నేను నడిపిస్తున్నానని చెప్పి నీకు ముందే చెప్పి నడిపించడం. పేతురుకు చెప్పాడు, ఇదిగో నేను నీ దగ్గరికి మనుషులను పంపిస్తాను. అవన్నీ ముందు చెప్పిన తర్వాత నడిపించాడు. ముందు చెప్పబడే సహవాసం ఒకటి, నడిపించబడే సహవాసం రెండు. నీకు సహవాసం ఉంటే, నీకు పరిశుద్ధాత్మకు అన్యోన్య సహవాసం ఉంటే, పరిశాన్లన్నీ నీ కాళ్ళకి రోజు పరిశాన్లను తొక్కుకుంటా, వాటి మీద పాట పాడుకుంటా, ఆహా నా ధన్యత అని పాట పాడుకుంటా సంతోషిస్తూ ఉంటావు. సమస్య తొక్కుకుంటా సంతోషపడుతూ ఉంటావు. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు, పరిశుద్ధాత్మ యొక్క పవర్ నీలో నుండి విడుదలయ్యేటువంటి సహవాసాలు లేకపోతే సమస్యలను అనుభవిస్తూ ఏడుస్తూ జీవితం సాగిస్తావు. కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క జీవితం, పరిశుద్ధాత్మ యొక్క పవర్ఫుల్ జీవితం, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు, పరిశుద్ధాత్మ యొక్క ఒప్పింపు, ఆయన లోకమును గురించి, తీర్పును గురించి, నీతిని గురించి ఒప్పింపచేయును. ఆయన ఒప్పించినప్పుడు ఒప్పుకునే అటువంటి సహవాసము నీకు ఉండాలి. కొంతమందికి ఒప్పుకునే సహవాసం ఉండాలి. ఆయన చెప్పినప్పుడు వినే సహవాసం ఉండాలి. ఆయనతో నువ్వు గడిపే సహవాసం ఉండాలి. మన సహవాసం అయితే తండ్రితోనూ యేసుక్రీస్తుల వారితోనూ పరిశుద్ధాత్మతోనూ ఉన్నది అని చెప్పి బైబిల్లో రాయబడింది. పరిశుద్ధాత్మతో అన్యోన్య సహవాసం చేసిన వారు బలముతో ఉదయించే సూర్యుని వలె సమస్యల పైన నడుస్తూ ఉంటారు. సమస్యలు పరిశుద్ధాత్మతో అన్యోన్య సహవాసము నీకుంటే ఎండిన ఎముకలు నీ వలన జీవించబడతాయి. పరిశుద్ధాత్మతో సహవాసం లేకపోతే నువ్వు ఎండిపోతావు. నెంబర్ 1. పరిశుద్ధాత్మతో అన్యోన్య సహవాసం ఉంటే లోయ నిరీక్షణ ద్వారముగా మారుతుంది. పరిశుద్ధాత్మతో అన్యోన్య సహవాసం నీకు లేకపోతే లోయలో పడతా. పరిశుద్ధాత్మ యొక్క సహవాసం, పరిశుద్ధాత్మ నడిపింపు, పరిశుద్ధాత్మ ఒప్పింపు, పరిశుద్ధాత్మ ప్రత్యక్షతలు నీకు కావాలి. పరిశుద్ధాత్మ ప్రతివాని ప్రయోజనము కొరకు అనగా ప్రతివాని మేలు కోసం పరిశుద్ధాత్మ ప్రత్యక్షతను ఇస్తాడు. నీ మేలు కొరకు నువ్వే ప్రత్యక్షత పొందుతున్నావు. నీ మేలు కొరకు నువ్వే ప్రత్యక్షత పొందుతున్నావు. అన్నీ అచ్చిపడ్డాక ఏమో నువ్వు ముందు ప్రత్యక్షతలు. కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంది, ఒకసారి తీసి చదువుదాం. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం నుండి చదువు. అయినను అందరి ప్రయోజనము కొరకు అనగా నీ మేలు, ప్రయోజనం అనగా నీకు మేలు కోసం ప్రతి వానికి అనగా కొందరికి కాదు,
ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుతున్నది. ప్రత్యక్షత దేనికోసం? నీ మేలు కోసం. నీకేం మేలు కావాలి? నాకు ఏం మేలు జరుగుతలేవు, నాకు ఏం జరుగుతలేవు అంటే నువ్వు ప్రత్యక్షతను పొందు. నీవు మేలు కొరకు, నీ మేలు కొరకు ప్రత్యక్షతలనిచ్చే పరిశుద్ధాత్మ నీకున్నాడు. బుద్ధి ఉన్న జ్ఞానము, మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసమును. చాలు, ఆత్మ వలన నీకున్నటువంటి విషయాలు. అందుకే పరిశుద్ధాత్మ ఎక్కడికి నడిపించాడు? యేసుప్రభుల వారిని పరిశాన్ల మీదికి, పరిశాన్లు పెట్టే సైతాను మీదికే పరిశాన్ కలిగజేయడానికి వెళ్ళాడు. ఇంకొక వాక్యం చదువు, యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం. ఇదిగో ఈ వాక్యము వలన నీవు ఈరోజు జరిగేటువంటి ప్రత్యక్షతను నువ్వు చూస్తావు కన్నులారా. ఈ వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు, అనేక కట్ల నుండి విడిపింపబడతావు. ప్రియుడా, ఇక్కడ విను, ప్రియుడా, నీ ఆత్మ నీలో వరిదిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాలలో వరదిల్లుచు. ఒక్క నిమిషం. అన్ని విషయాలలో నువ్వు సుఖంగా ఉండాలి అంటే నీలో నీ ఆత్మ వరదిల్లాలి. నీ ఆత్మ, నీలో నీ ఆత్మ వరదిల్లుతున్న ప్రకారము నువ్వు అన్ని విషయాలలో, అన్నిటిలో సుఖం ఉంటుంది. అన్నింటిలో సుఖము నీకు దక్కుతలేదు అంటే నీవు ఆత్మలో వర్ధిల్లడం ఆగిపోతుంది అని దాని యొక్క అర్థం. ఎక్కడ వర్ధిల్లాలి? ఎక్కడ వర్ధిల్లాలి? ఆత్మ. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో గొప్పవాడివి కావాలి. పైసలో, చదువులో, ఉద్యోగంలో, ఇల్లులో, లేకపోతే జీవన శైలిలో, అన్నింటిలో గొప్పవాళ్ళు కావాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. కానీ ఆశపడ్డ ప్రతి వ్యక్తి గొప్పవాడు కాలేడు. ఎందుకో తెలుసా? ఆత్మలో వర్ధిల్లితేనే అన్నింటిలో వర్ధిల్లడం జరుగుతుంది. అన్నింటిలో వర్ధిల్లడం జరిగితే వాటిని సుఖంగా అనుభవించడం జరుగుతాయి. కొంతమందికి అన్నీ దొరికాయి, వాళ్ళు ఆత్మలో వర్ధిల్లరు కాబట్టి అన్నీ దొరికాయి. అన్నీ దొరికినా వాటిని వాళ్ళు సుఖంగా అనుభవించారు. ఇది ప్రాబ్లం. కాబట్టి నువ్వు అన్నింటిలో ఎదగాలి, అన్నింటిలో సుఖంగా వాటిని అనుభవించాలి అంటే ఆత్మలో, ఆత్మ మండులత, పవిత్రాత్మ మండులత, ఆత్మలో ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళాను 40 దినములు ఉపవాసం. ఏ బలంతో? ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళిన తర్వాత అతనిని గూర్చిన సమాచారము ఆ దేశమంతటా వ్యాపించెను. ఆత్మ నీలో పనిచేస్తే నీ గొప్పతనము అనేక దేశాలకు. ఆత్మలో నువ్వు ఎదగకపోతే నీ ఇంట్లో కూడా నీకు వందనాలు చెప్పారు. పొద్దుట లేచి కనీసం నీ పిల్లలు కూడా నీకు గుడ్ మార్నింగ్. ఎందుకో తెలుసా? ఆత్మలో నువ్వు వరిదిల్లితే ఆత్మనే నీకు అనేకులు లోబడేలాగా చేస్తాడు. ఆత్మనే నీ పక్షంగా అందరూ, నీ ఇంట్లో అందరూ ఐక్యతగా ఉండేలాగా చేస్తాడు. ఆత్మనే చేస్తాడు. అందుకే అంటారు, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ వలనే ఇది జరిగించేది ఆత్మ వలన జరిగిస్తాడు. ఆత్మ, పరిశుద్ధాత్మతో నీవు కలిగి ఉన్నటువంటి అన్యోన్య సహవాస సంబంధం, పరిశుద్ధాత్మలో నువ్వు ఎదగడం, పరిశుద్ధాత్మలో నువ్వు బలం పొందినట్లయితే అన్ని దావీదు అంటున్నాడు, కృప క్షేమములే నా వెంట వచ్చును, నా వెనక అవన్నీ వస్తాయి. నీ వెనక అవన్నీ రావాలి అంటే నువ్వు ఆత్మలో. సంసోను మీదకి వచ్చిండు సైతాన్ సింహం రూపంలో, దాన్ని చింపి అవతల వచ్చి నీ మీదికి సమస్య ఎత్తే పరిశుద్ధాత్మ నీ మీద ఉంటే సమస్యను చింపి అవతల పడేస్తాడు. సంసోను మీదకి ఎంతోమంది ఫిలిస్తీన్లు వచ్చారు.
ఎట్లా ఒక గడ్డి పూసను చింపేసినట్టుగా ఫిలిస్తీయులను అందరినీ దౌడ ఎముకతో చంపేశారు. పరిశుద్ధాత్మ బలము నీకు కలిగితే నీ విరోధి, నీ కష్టాలను, నీ నష్టాలను, నీ ప్రాబ్లమ్స్, నీకున్నటువంటి ప్రతి దానిని గడ్డి పూసలను చింపేసినట్టుగా, చిన్నపిల్లలు కాగితాలను చింపేసినట్టుగా నీకు చింపే సమస్యలు నేను చింపేస్తున్నాయి. సమస్యల బాధకు సతమతం అవుతున్నావా? నువ్వు పరిశుద్ధాత్మాభిషేకం, పరిశుద్ధాత్మలో నువ్వు ఎదుగు, పరిశుద్ధాత్మ ప్రత్యక్షతలను పొందు. నో, అవన్నీ పక్కకు పెట్టి సమస్య దావీదు మీదకి కూడా వచ్చింది సమస్య, కానీ సమస్యనే ఓడిపోయింది. సమస్యలో నువ్వు నలిగి దాన్ని ఓడగొట్టడం కాదు, నువ్వు సంతోషించి దాన్ని ఓడగొట్టడం పరిశుద్ధాత్మ యొక్క గొప్ప కార్యం. పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన వ్యక్తి పరిశుద్ధ గ్రంథంలో సమస్యలను ఏ రకంగా తలకిందులు చేశారు. ఇవి ఈరోజు జరుగుతున్నది. అక్కడిక్కడ తిరిగి, ఇక్కడ తిరిగి, అక్కడ తిరిగి, ఎక్కడ ఏం జరగక నా దగ్గరికి వచ్చారు కొంతమంది. నేనన్నా సింపుల్గా ప్రార్థన చేశాను, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చినప్పుడు నువ్వు శక్తి నొందేదవు. ఇంకొక క్వశ్చన్ రేజ్ చేస్తాను. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చినప్పుడు నువ్వు శక్తి నొందేదవు. ఒకే క్వశ్చన్, ఎప్పుడెప్పుడు శక్తి నొందాలి? ఒక్కనాడు పొందిన శక్తి సరిపోతుందా? ఆ మీటింగ్లో పొందుకొని వచ్చిన శక్తి సరిపోతుందా? నో, దినదినము నూతనముగా నువ్వు శక్తిని పొందుకోనవలసింది. అనుదినము ఆయనకు నూతనముగా వాత్సల్యత పుట్టుతున్నది. ఏం పుట్టుతున్నది? అనుదినము నూతనముగా, దినదినము నీలో నూతనంగా పరిశుద్ధాత్మ శక్తి దిగి రావాలి. ఏమయ్య గారు పోయిన వారంలో కొంచెం ప్రార్థన చేసి ఇది అదే ప్రార్థన తప్ప ఇప్పుడు మళ్ళీ ప్రార్థన, ఇంకా నీలో ఏం శక్తి కన్నా? అనుదినము నూతనముగా నువ్వు శక్తి పొందవలసింది. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా దినదినము నువ్వు ఆత్మాభిషేకం పొందు. ప్రతి శోధనను, ప్రతి కీడును, ప్రతి నష్టమును, నీకు అగ్నిలా ఎదురయ్యే ప్రతి శోధనను నీ కాళ్ళ కిందనే అవి ఓడిపోయేలాగున ఆయనే నీకు ప్రత్యక్షతను బలమును కలుగచేయు. నీ స్వశక్తితో నువ్వేమీ సాధించలేవు. పరిశుద్ధాత్మ కార్యము సర్వం సాధించాలి. పరిశుద్ధాత్మ బలంతో శిల్వ యజ్ఞమును జయించాడు ప్రభుయేసు క్రీస్తు. మరణమును గెలిచింది కూడా పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన ప్రతి వ్యక్తి ఓటమిని తలకిందులు చేసి తన విజయం సాధిస్తాడు. దేవుడు ఈ మాటలను బట్టి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు.